హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సందేశ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త రకమైన చట్నీ నేర్చుకుందాం. అదే కొత్తిమీర కడల చట్నీ. మనం ఆకులు తీసుకొని కడలను పాడేస్తూ ఉంటాం, కానీ అలా పాడేసిన దాంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందులో ఫైబర్ ఉంటుంది. అది మన డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు ఆ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావలసిన పదార్థాలు అన్నీ ఒక చోట పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ వేసి వేయించి పక్కకు తీయాలి. ఇప్పుడు కొన్ని కట్ చేసిన ఆనియన్స్ మరియు గార్లిక్ వేసి వేయించి పక్కకు తీసి పెట్టాలి. ఇప్పుడు కింగ్ ఆఫ్ ద షో, కొత్తిమీర కడలు వేసి అందులో ఉన్న తేమ శాతం మొత్తం పోయేలాగా వేయించాలి. అవి పక్కకు తీసి కొంచెం కొత్తిమీర వేసి వేయించి పక్కకు తీయాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన టమోటాలని వేసుకొని టమాటా బాగా మెత్తగా గొజ్జులా అయ్యేలాగా వేయించాలి. ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర మరియు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి పక్కకు దింపేయాలి. ఇప్పుడు వేయించుకున్న మొత్తాన్ని మిక్సర్ పట్టాలి. ఇప్పుడు తాలింపు వేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపట ఆడే అప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి రోస్ట్ చేయాలి. ఆనియన్స్ రోస్ట్ అయ్యాక మిక్సర్ వేసుకున్న మిశ్రమం యాడ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర కడల చట్నీ రెడీ. చూసారా, మనం వేస్ట్గా పడేసే కాడల నుండి కూడా ఎంతో రుచికరమైన చట్నీ ఎలా తయారు చేసామో. ఈ చట్నీ మనం రైస్, చపాతీ ఎందులోకైనా ఎంతో బాగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.